వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బొజ్జ ఐశ్వర్యపై కోనసీమ జిల్లా అమలాపురం మండలం బండారులంక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారులంక సర్పంచ్ సునీత ఆధ్వర్యంలో స్థానిక మహిళలు సమావేశమయ్యారు. బొజ్జ ఐశ్వర్య ఇటీవలే బండారులంక పంచాయతీకి డంపింగ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావును కూటమి ప్రభుత్వాన్ని దూషిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మహిళలు ఆరోపించారు. ఎక్కడో డంపింగ్ యార్డు ఫోటోలు తీసి అవి బండారులంక గ్రామానికి చెందినవిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఐశ్వర్య గత కొంతకాలంగా పేడు ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బొజ్జ ఐశ్వర్య అంట, మరి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడకి తెలియదు. అసలు ఆవిడ ఎవరు ఏంటి అన్నది ఎవరికి తెలియదు. కానీ చాలా బాధాకరమైన విషయాలు ఏంటంటే ఒక ఆడావిడ అయ్యుండి ఎలా మాట్లాడిందంటే నిజంగా చాలా దారుణమైన విషయం. ఈ విషయం మీద ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయనకి చర్చించి ఆవిడ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి అన్నది ఇచ్చేదంటే 100 ఎకరాలకు ఉన్నారు కదా, దాంట్లో 20 ఎకరాలు ఇవ్వండి డంపింగ్ యార్డ్కి అన్నది చాలా దారుణమైన డైలాగ్ అది. ఇంకేదంటే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు అందరూ కలిసి డంపింగ్ యార్డ్ కోసం మొత్తం 6, 7, 8 గ్రామాల కోసం ఒక 20 ఎకరాల దాకా సేకరించి ఒక పెద్ద డంపింగ్ యార్డ్ చేస్తున్నావయ్యా అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అటువంటి ఆ పాయింట్ పట్టుకుని నువ్వు సంపాదించిన 100 ఎకరాల్లో ఆ 20 ఎకరాలు ఇస్తావా అన్న విషయం మీద మేము చాలా సీరియస్గా ఉన్నాం. దాన్ని అవసరమైతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ డైలాగ్ మీద ఆవిడ క్షమార్పణ చెప్తే ఓకే ఎమ్మెల్యే గారికి, లేకపోతే ఆవిడ మీద సుమోటోగా కానీ లేకపోతే మామూలుగా కేసు బుక్ చేయమని మేము వెళ్తాం. పండర్లం గురించి చాలా చెడుగా చాలా అసభ్యంగా మాట్లాడుతుంది ఐశ్వర్య అనే మహిళ అండి. మరి మా గ్రామానికి వచ్చి ఆవిడ ఏం చూసిందని మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో మరి అర్థం కాదండి. మరి ఆవిడ వ్యాఖ్యలు ఎంత మాత్రం కూడా అవి సరికాదని మేము చెప్తున్నామండి. ఆనందరావు గారిని టార్గెట్ చేసి మరి ఎమ్మెల్యే గారి మీద అలా తప్పుడు ప్రచారాలు చేయటం, ఎదురు అభివృద్ధి చేసే వ్యక్తి మీద బురద జిమ్మి అక్కడ అంత మాత్రమే కాకుండా బురద జిమ్ముతూ బ్లాక్మెయిల్ చేసినట్టు ప్రవర్తిస్తుందండి. ఒక లేడీలా ప్రవర్తించట్లేదండి ఆవిడ. అది ఎంత మాత్రము కూడా మంచిది కాదని మా గ్రామ ఆనందరావు గారికి అండగా ఉండే సోదరులందరూ కూడా పెద్దలు వచ్చి ముక్తకంఠంతో ఆవిడ చేసిన వ్యాఖ్యలు తప్పని నిర్ధారణ చేయడానికి వచ్చారండి. మరి ఆనందరావు గారు అభివృద్ధి అంటే 2 బ్రిడ్జిలు వేయించారండి, అలాగే కాలేజీలు తీసుకొచ్చారు. ఆయన అభివృద్ధి అంటే చెప్పుకుంటానికి రోజులు సరిపోయి అభివృద్ధి అయితే చేశారండి. అందుకే మా గ్రామంలోనే ఒక సంవత్సరంలో 2 కోట్లు వర్కులు కూడా చేయించడం జరిగిందండి. డ్రైనేజీలు అవ్వచ్చు, సీసీ రోడ్లు అవ్వచ్చు, ఇంకోటి ఏదైనప్పటికీ కూడా మేము అభివృద్ధి చేసుకున్న ఘనత మా బండారులంకదండి. మా బండారులం గురించి బ్యాడ్గా ప్రచారం చేయడానికి తనకు ఏం తెలుసండి? ఈ ఊరు కాదు, ఈ గ్రామం కాదు, మాకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మా గ్రామం గురించి మాట్లాడటానికి ఎటువంటి అర్హత లేదు. అలాగే మా ఆనందరావు గారి ఎమ్మెల్యే గారి గురించి కూడా మాట్లాడే అర్హత ఆవిడకి ఎప్పటికీ కూడా లేదని ముక్తకంఠంతో చెప్తున్నాను. గ్రామీణ ఉపాధి చట్టం బలోపేతం కోసం అక్టోబర్ నెలలో 30,000 గ్రామాల్లో పర్యటించి వ్యవసాయ కూలీల స్థితిగతులు తెలుసుకోనున్నట్లు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కె విజయ రాఘవన్ పేర్కొన్నారు. కడప జిల్లాలో 3 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో భాగంగా ముగింపు సమావేశం హరిత హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళ రాజ్యసభ సభ్యులు ఎంపీ శివదాసన్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ కార్మికులను కలుపుకుని కలిసి వచ్చే ఇతర సంఘాలతో గ్రామీణ ప్రాంతంలోని పేదలు, సన్న చిన్నకారు రైతుల సమస్యలపై రానున్న కాలంలో ఆందోళన నిర్వహించాలని సమావేశంలో చర్చించడం జరిగిందని తెలియజేశారు. President of our organization, Comrade A. Vijayaraghavan, has spoken on our General Council meeting and the main task of the union. General Secretary of the organization, Comrade B. Bingat, also earlier he has spoken. Here, Agriculture Workers Union will take the initiative to fight against the policies of union government as well as the state government. Here, the opposition party, YSRCP, also given the support to BJP. Wherever they are getting the chance, they are raising their voice for BJP. They are not standing for the issues of the people. They are only promoting the corporate policies of union government. So yesterday in Parliament, the election, Vice President election was happened. You all know what stand has taken by YSRCP. So these YSRCP and TDP, both of them trying to ruin the entire welfare policies of the existing welfare schemes and policies. సమావేశంలో 5 కీలకమైనటువంటి కర్తవ్యాలు తీసుకున్నాం.
మొదటి కర్తవ్యం ఇప్పటిదాకా వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కార్మికులను సమీకరిస్తుంది. రాబోయే ఇప్పటి నుండి వ్యవసాయ కార్మికులతో పాటు గ్రామీణ పేదలను కూడా సమీకరించాలి అనే నిర్ణయం తీసుకున్నాం. అంటే అగ్రికల్చర్ అండ్ రూరల్ వర్కర్స్ను కూడా మేము ఆర్గనైజ్ చేయాలి అనే నిర్ణయం ఈ కౌన్సిల్లో తీసుకున్నాం. దానికి అనుగుణంగా రాబోయే మహాసభల్లో సంఘం యొక్క పేరును కూడా మార్చాలి అని తీర్మానం చేసుకున్నాం మహాసభల్లో. ఇది మొదటిది. ఇక రెండోది ఏమిటనంటే ఈ మొత్తం దేశంలో జరుగుతున్న పరిణామాలు ఈ సమావేశం ప్రధానంగా ఆందోళన చెందుతుంది. ఆర్థికాభివృద్ధి జరుగుతున్నది యథార్థం, కానీ ఆర్థికాభివృద్ధి యొక్క ఫలితాలను కొద్ది మందిగా ఉన్నటువంటి ధనవంతులు ఎక్కువ స్వాధీనం చేసుకుంటున్నారు. అంటే ఆర్థిక అసమానతలు తీవ్రం అవుతున్నాయి. దానివల్ల అశాంతి వస్తుంది, అభద్రత వస్తుంది, మైగ్రేషన్ పెరుగుతుంది. ఆందోళనకరం ఏమిటనంటే అమిత్ షా గారి నాయకత్వంలో ఉన్న హోంశాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం రైతుల కంటే వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలు ఆత్మహత్యలు చేసుకోవటం పెరిగింది. అంటే రైతులు పరువు కోసం ఆత్మహత్య చేసుకుంటారు, పేదలు తిండి లేక పని లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాదు మేము అడుగుతుంది మోడీ గారిని ఏమనంటే ఆర్థికాభివృద్ధి జరిగితే ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతాయి? ఆర్థికాభివృద్ధి నిజంగా ఆర్థికాభివృద్ధి జరిగి సంపద ప్రజల దగ్గరకు వస్తే వలసలు ఎందుకు పెరుగుతాయి? ఆర్థికాభివృద్ధి ప్రజల దగ్గరకు వస్తే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం ఎందుకు పెరిగింది? కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర విశాఖపట్నంకి చేరుకుంది. స్థానిక ఎస్సీ సంఘాల నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం సరస్వతి పార్క్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రాజ్యాంగ పరిరక్షణ మహా ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉందని అన్నారు. దళితుల హక్కులను కాపాడడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది? దళితులని ఏ విధంగా బహిష్కరిస్తుంది? దళితులకి ఏ విధంగా వీళ్ళు ఇస్తున్నటువంటి దాడులేంటి, జరుగుతున్నటువంటి అగత్యాలేంటి అని అనేది అందరం చూస్తున్నాం. దీన్ని పరిష్కరించడానికి లేకపోతే దీన్ని ప్రశ్నించడానికి కుప్పం నుంచి వీళ్ళు పాదయాత్ర చేస్తూ ఇవాళ విశాఖపట్నానికి రావడం జరిగింది. విశాఖపట్నంలో మా ఆధ్వర్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నేను నిజంగానే ఆనందిస్తున్నాను, అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా అశోక్ గారిని కానీ లేకపోతే చెన్నకేశ్వర్లు గారిని కానీ అదే విధంగా ఒక ఎక్స్ మంత్రి అయినప్పటికీ కూడా కుప్పం నుంచి తోడుగా ఉన్నటువంటి సార్ కోసం కానీ డెఫినెట్గా ఇదైతే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. నిజంగా ఇవాళ చెప్తున్నాను, ఆడపిల్లల మీద జరుగుతున్న అగత్యాలు కానీ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేసినటువంటి మీరు ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మీరు రిజర్వేషన్లను తీసేసి చూస్తున్నటువంటి ఆటని రాబో రోజులలో సమాధానం చెప్పేది కూడా మాలలే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు మాలలు మీకు బుద్ధి చెప్పినా గతంలో ఒకసారి ఇలాగే మీరు వర్గీకరణ చేశారు, దాని తర్వాత మీకు బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా వర్గీకరణ చేశారు. రాబో ఎలక్షన్లో మీకు మీ కుమారుడికి గద్దె దించేంత వరకు మాలలు మాత్రం ప్రయాణిస్తూనే ఉంటారు, పోరాడుతూనే ఉంటారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మీరు చేసినటువంటి ఏదైతే అన్యాయం ఉందో దాన్ని వెనక్కి తీసుకుంటారని, ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగానికి లోబడి మీరు తీసుకోవాల్సినటువంటి ఏవైతే నిర్ణయాలు మార్చుకుంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక నుంచి వచ్చినటువంటి మా అన్నదమ్ములకి, వచ్చినటువంటి మా జాతి బిడ్డలందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చివరిసారిగా చెప్తున్నా, ఖబర్దార్ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాను, మిమ్మల్ని మీ గద్దె దించేది మాత్రం మాలలే అని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన మహేష్ అనే రైతు పిడుగుపాటుకు బలయ్యాడు. పశువులను మేతకు తోలుకుని గ్రామ శివారుకు వెళ్లగా సాయంత్రం 4 గంటల సమయంలో భారీ వర్షం మొదలైంది. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతున్న మహేష్ కు అతి సమీపంలో పిడుగు పడడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిదన్న లోకేష్.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్న మంత్రి. అన్నదాత పోరు గ్రాండ్ సక్సెస్ అయిందన్న వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు వైసీపీ శ్రేణులు తరలివచ్చారని వెల్లడి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి. ఇటీవల ఏలూరులో జరిగిన దారుణ హత్య కేసులో 6 నిందితుల అరెస్ట్. ఆధిపత్యం కోసమే హత్య జరిగినట్లు వెల్లడించిన డీఎస్పీ శ్రావణ్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.